అండి అందరికీ నమస్కారం. సో ఈ రోజు మనం రూర్కీలో ఉన్న క్వాంటమ్ యూనివర్సిటీకి వచ్చేసామండి. ఇది డెహ్రాడూన్ కి చాలా దగ్గరగా ఉందండి. సో ఈ యూనివర్సిటీ చాలా బిగ్గెస్ట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఎలా ఉందో, ఫెసిలిటీస్ ఏంటో చూసేద్దాం రండి. ఈ రోజు మనం క్వాంటమ్ యూనివర్సిటీలో ఉన్నామండి. సో క్వాంటమ్ యూనివర్సిటీ అనేది టాప్ 10 లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అన్నమాట. సో బేసిక్ గా సౌత్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కమ్యూనికేషన్ అలాగే సోషలైజేషన్ పెంచుకోవడం కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. అండ్ ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి అని అంటే క్వాంటమ్ యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ లో ఉంటుంది. 2008 లో మనకి కాలేజ్ లాగా స్టార్ట్ అయ్యి 2018 నుంచి యూనివర్సిటీగా చాలా హై రేంజ్ లో టాప్ లో రన్ అవుతున్నటువంటి యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ చాలా మంది డ్రీమ్ కూడా ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి. క్వాంటమ్ యూనివర్సిటీ ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని అగ్రశ్రేణి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వినూత్న ఇంజనీరింగ్ విద్యకు దారి చూపిన ఒకే ఒక్క యూనివర్సిటీ క్వాంటమ్ విశ్వవిద్యాలయం. వివిధ రాష్ట్రాలు మరియు మారుమూల ప్రాంతాల నుండి విద్యార్థులను ఆకర్షించడం ద్వారా ఈ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల్లో గరిష్ట సంఖ్యలో బీటెక్ నియామకాల కోసం క్వాంటమ్ స్థిరంగా నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ డెహ్రాడూన్ ఫర్ అకాడమిక్స్ గా ర్యాంకు పొందింది. విస్తారమైన విస్తీర్ణంలో విస్తరించి ఉన్న క్వాంటమ్ యూనివర్సిటీ ఆధునిక మౌలిక సదుపాయాల ద్వారా చదువుని చాలా సులభతరం చేసింది. ఇక్కడ గాలి మరియు పూర్తిగా వెలిగిపోయే తరగతి గదుల నుంచి అత్యాధునిక లైబ్రరీ మరియు ఇంజనీరింగ్ ప్రయోగశాల వరకు క్వాంటమ్ విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ మరియు మౌలిక సదుపాయాల పరంగా కూడా ముందంజలో ఉంది. ఇది ఉత్తరాఖండ్లోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటిగా నిలిచింది. వావ్, క్యాంపస్ మాత్రం చాలా బాగుందండి. నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అందుకేనేమో మన తెలంగాణ, ఆంధ్రానే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా క్వాంటమ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఇక్కడ క్యూ కడుతున్నారు. ఉత్తరాఖండ్ లో ఉన్న అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ మన క్వాంటమ్ యూనివర్సిటీ టాప్ 1st ర్యాంక్ ఎంచుకుంది. అండ్ అలాగే మన యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సూపర్ గా ఉంది, అదిరిపోయింది. సో ఈ రోజు నేను మీ అందరికీ ఆడిటోరియం చూపించబోతున్నాను. నాతో పాటు రండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఆడిటోరియం 550 మంది కూర్చునే సామర్థ్యం మరియు సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన ఈ ఆడిటోరియం నిస్సందేహంగా క్వాంటమ్ క్యాంపస్ లో ఓ బెస్ట్ థింగ్ అని చెప్పాలి. మల్టీమీడియా ప్రొజెక్టర్ మరియు సౌండ్ సిస్టమ్స్ వంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆడిటోరియంలో అంతర్జాతీయ సమావేశాలు మరియు ప్రదర్శనలను నిర్వహించడానికి అనువైన పెద్ద లాబీలు మరియు వరండాలు ఉన్నాయి. ఇది క్యాంపస్ లో జరిగే కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. కాన్ఫరెన్స్, సెమినార్స్, ప్లేస్మెంట్స్ డ్రైవ్ లేదా విద్యార్థులు తమ వార్షిక కార్యక్రమాలు, వీడ్కోలు పార్టీలు మొదలైన వాటిని జరుపుకోవడానికి ఇక్కడ సరదాగా కలిసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మనకి క్వాంటమ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ హెడ్ ఉన్నారండి. సో అడ్మిషన్ డైరెక్టర్ గారు ఉన్నారు మనతో పాటు. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అడ్మిషన్స్ ఎలా ఉన్నాయో సార్ ని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్ గా సౌత్ ఇండియాలో ఎక్కువ ఎక్స్పాండ్ అవుతున్నాం ఈసారి. ఓకే. నార్త్ ఇండియా నుంచి ఇక్కడ చాలా అడ్మిషన్స్ ఉంటాయి.
ఓకే. నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మినిమం 3000 అడ్మిషన్స్ జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్. వావ్. సో ఇప్పుడు సౌత్ ఇండియాకి ఎక్స్పాండ్ అవుతున్నాం కాబట్టి ఈసారి చూడాలి, ఎక్కువ అడ్మిషన్స్ టార్గెట్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్స్ కోసం, జాబ్స్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. అండ్ స్టిల్ ఈ రోజు కూడా కోర్స్ కంప్లీట్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ అయిన వాళ్ళకి కూడా ఇంకా జాబ్స్ రాలేవు. సో మన వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? క్వాంటమ్ యూనివర్సిటీకి చాలా కంపెనీస్ తోటి MOU టైఅప్స్ ఉన్నాయి. ఓకే. సో ప్లేస్మెంట్ అనేది వీళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు ఆన్ సర్టెన్ కండిషన్స్ ఏంటంటే స్టూడెంట్ ఎక్కువ అబ్సెంట్ కాకూడదు అండ్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. ఓకే. ప్లేస్మెంట్ డెఫినెట్గా 100% గ్యారెంటీ తోటి మనం ఇస్తున్నాం అన్నమాట. బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో బేసిక్గా క్వాంటమ్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ సౌత్ ఇండియన్ పీపుల్ ఇక్కడ ఎందుకు వచ్చి చదువుకోవాలి అండ్ అలాగే ఫెసిలిటీస్ ఏంటి, అలాగే మనకి స్పోర్ట్స్లో ఎలా వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు, హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, అలాగే కమ్యూనికేషన్ గురించి, స్కాలర్షిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, వీటన్నిటి గురించి మనకి తెలుగులో మంచి క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ మనం యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మన తెలుగు స్టూడెంట్స్ 2000 కిలోమీటర్స్ దాటి ఇక్కడికి వస్తున్నారు. దట్టు ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక సెక్యూరిటీ ప్లేస్. దట్టు మనకి సరౌండింగ్లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మీకు లైక్ చెప్పాలంటే ఉత్తరాఖండ్లో ఆల్మోస్ట్ డెహ్రాడూన్ సరౌండింగ్లో అంతా కూడా ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 200 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఈ సరౌండింగ్లో ఏదైనా వెదర్ కానీ, లేకపోతే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్ కానీ, లేకపోతే వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఎస్టాబ్లిష్ అయినవి. దాంట్లో లాస్ట్ మనకి 22 ఇయర్స్ నుంచి కూడా మనకి క్వాంటమ్ యూనివర్సిటీ అనేది వెరీ డిసిప్లినరీ, అంటే స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా ఇస్తుంది. సో ఈ రోజు మనతో పాటు క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతున్న మన తెలుగు అబ్బాయి ఉన్నాడండి. ఈ అబ్బాయి కాదు, చాలా మంది తెలుగు అబ్బాయిలు ఉన్నారు. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా కంఫర్టబుల్ గా ఉన్నారు, అవన్నీ మాట్లాడుకుందాం. హాయ్ భరత్. హాయ్. హలో. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. బేసిక్గా మనం చదువుకోవాలంటే సరౌండింగ్స్ చాలా, ఎన్విరాన్మెంట్ చాలా బాగుండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. నాకు తెలిసి మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కంఫర్టబుల్ ఉన్నాయని అనుకుంటున్నా. సో నువ్వు కాకుండా నీతో పాటు మన తెలుగు వాళ్ళు వచ్చి యూనివర్సిటీలో చదువుకోవాలి అని అంటే నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? నార్మల్గా ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి అంటే మంచిగా నీట్గా నార్త్ సైడ్ సజెస్ట్ చేయడానికి, నేచర్ పీస్ఫుల్గా ఉండడానికి. ఓకే. సో స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ స్పోర్ట్స్ పరంగా? స్పోర్ట్స్ అన్నీ ఓకే, బాగానే ఉంటాయి. ఓకే. అండ్ ఫుడ్ అదంతా? ఫుడ్ కూడా అంతా నీట్గా బాగానే ఉంటుంది. సో నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఎలా అనిపిస్తుంది క్వాంటమ్ యూనివర్సిటీ? బాగుంది. ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? నేను బీటెక్ సిఎస్సి. సో ఇది కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్న కోర్స్ ఏంటి ఇక్కడ? ఇక్కడ చాలా ఉన్నాయి. MBA ఉంది, BBA ఉంది, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. మనకి డిఫరెంట్గా చేయాలంటే. ఎక్కడి నుంచి వచ్చా? వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకే. సో చాలా డిఫరెంట్ ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ చదువుకోవడం? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ కి బాగుంటుంది, ఫోర్త్ ఇయర్ కి మామూలుగా ఉండదు. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. హోమ్ ఫీల్ వచ్చి ఇలా అన్ని ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంది. ఇట్స్ గుడ్. మీరు ఇక్కడ జిమ్ కూడా చేస్తున్నారంట కదా? అవును. ఎంతమంది వెళ్తారు జిమ్ కి? నియర్లీ 20-25 మెంబర్స్. హాస్టల్లోనే జిమ్ ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంతా బాగానే ఉంది. వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అంతా గుడ్. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. హలో రామ్. హాయ్. ఏ కోర్స్ తీసుకుంటున్నావు? CSE AML ఫస్ట్ ఇయర్. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి నీకు? కంఫర్ట్గా ఉన్నాయి? కంఫర్టబుల్గానే ఉంది. ఓకే. సో నీకు బాగా నచ్చినటువంటి కోర్స్ ఏంటి ఇక్కడ? AML. ఇప్పుడు నువ్వు తీసుకున్న కోర్స్ నీకు బాగా నచ్చింది. సో స్పోర్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? స్పోర్ట్స్ పరంగా అయితే సూపర్గానే ఉంటాయి. ఓకే. ఫుడ్, హాస్టల్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్ని కంఫర్టబుల్గానే బాగానే ఉన్నాయి. హాయ్. హలో. నీ పేరు? లిఖిత. సో లిఖిత, నువ్వు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 6 months. 6 months అయింది. అంటే యు ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్, రైట్? సో ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? బీటెక్ సిఎస్సి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఒంగోలు. సో నీకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నీకు ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి? డిఫరెన్సెస్ ఏంటి, చేంజెస్ ఏంటి? అక్కడ ఉన్నప్పుడు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, సేమ్ లాంగ్వేజ్, ఈజీగా అడ్జస్ట్ అయిపోతాం మనం. అదే ఇక్కడ అనుకో, న్యూగా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఓకే, కొత్తగా చాలా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇంత దూరం వచ్చినందుకు కొంచెం డేర్గా కూడా అనిపిస్తుంది. సో నీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది హౌ క్యాన్ వి అడ్జస్ట్ ఆల్ ఆఫ్ దోస్.
సో అలాగా నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఓకే, సో నువ్వు ఎందుకు క్వాంటమ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నావు? ఫస్ట్లీ ఐ హ్యావ్ టు ట్రావెల్. ఓకే, సో దట్స్ వై మై ఫాదర్ గివ్ సమ్ సజెషన్స్ టు మీ, సో ఐ చేంజ్. సో ఈ రోజు మనతో పాటు క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతున్న చరణ్ ఉన్నాడండి, తెలుగు అబ్బాయి. సో మన చరణ్ అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఫెసిలిటీస్ అండ్ అలాగే కంఫర్ట్స్ గురించి. హాయ్ చరణ్, ఏం చదువుతున్నావు? నేను ఇక్కడ బీటెక్ సిఎస్సి చేస్తున్నాను. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ చాలా బాగుంటుంది ఇక్కడ క్యాంపస్ లో. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డా ఇక్కడ ఈ లాంగ్వేజ్ కి సెట్ అవ్వడానికి. తర్వాత ఏంటంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి స్కిల్స్. వెరీ నైస్. ఇప్పుడు కొద్దిగా బెటర్. సో నువ్వు ఎందుకు ఈ క్వాంటమ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నావు? అండ్ నీతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలి అని అంటే నువ్వు వాళ్ళకి ఏం హోప్ ఇస్తావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ నార్త్ సైడ్కి వచ్చినప్పుడు నీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది బెటర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ నీకు ఇక్కడ ఉంటే బతకడం అనేది తెలుస్తుంది. Hi, I'm Atul Kumar Murmu from Bhagalpur, Bihar, and currently I'm pursuing journalism and mass communication at Quantum University. And this university has one of the best industrial visits. And this semester I was taken to the parliament which had an enlightening session. Hi everyone, myself Prerna Singh and I'm currently pursuing BJMC at Quantum University. I must say this university provides a vital opportunity in the BJMC career guidelines. Hello everyone, this is Shubrara and currently I am pursuing BJMC from Quantum University. I must say that the university fee structure is so good. Hi, it's Asthamam Guy from Quantum University, Roorkee, and I'm currently pursuing my Bachelor's of Arts in Journalism and Mass Communication. And here, learning isn't just about books, it's about experiences and opportunities. క్వాంటమ్ యూనివర్సిటీ యువకులకు, ఆశావహులకు వారి కలలను నిజం చేసుకునే ఒక దేవాలయంగా మారింది. క్వాంటమ్ యూనివర్సిటీ, ద ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్. సో చూసారు కదా రూర్కీ డెహ్రాడూన్లో ఉన్నటువంటి క్వాంటమ్ యూనివర్సిటీ. సో మీరు కూడా మీ పిల్లలు పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్తో మంచి ప్యాకేజెస్తో జాబ్స్ కొట్టాలి అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి లేట్, మీ అందరూ మీ పిల్లల్ని మన క్వాంటమ్ యూనివర్సిటీలో జాయిన్ చేయండి. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి, చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, కొత్త కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్స్ చూపిస్తున్నారు. అండ్ ఆల్సో హాస్టల్స్ కానీ సెక్యూరిటీ కానీ చాలా బాగుంది. సో లేట్ చేయకుండా మీ పిల్లలు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అన్నా కానీ కూడా మన క్వాంటమ్ యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వండి. కింద మనకి కాంటాక్ట్ నెంబర్ వస్తుందండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఇంటర్న్షిప్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తప్పకుండా క్వాంటమ్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని ఫ్యూచర్ కోసం జాయిన్ చేయండి. అండ్ క్వాంటమ్ యూనివర్సిటీ, ది ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్.